ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ట్రంప్ యాక్షన్ కు మోడీ రియాక్షన్ షురూ అయింది. అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ దిగుతోంది. అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోళ్లు ప్రక్రియను నిలిపివేసింది. అలాగే క్షిపణుల కొనుగోళ్లను కూడా భారత ప్రభుత్వం నిలిపివేసింది. ఇందులో అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మరిన్ని ధీటైన చర్యలు తీసుకోనుంది భారత్. రాజ్నాథ్ సింగ్ వాషింగ్టన్ పర్యటన రద్దుతో అమెరికాకు రక్షణ రంగం అమ్మకాల్లో $3.6 బిలియన్ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ట్రంప్ యాక్షన్ కు మోడీ రియాక్షన్ షురూ అయింది. అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ దిగుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? ఆల్రెడీ ఇండియా కూడా అంటే న్యూఢిల్లీ కూడా ధీటైన జవాబు ఇవ్వడానికి సిద్ధపడుతోంది అంటున్నారు. ఏ రంగాలకు సంబంధించి ఎలాంటి కౌంటర్లతో రెడీగా ఉంది? ఒకవైపున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా భారత్ నుంచి చేసేటువంటి ఎగుమతుల అంశంలో ఇప్పటికే 25 ఏదైతే ఇక్కడ నుంచి ఎగుమతులకు సంబంధించి 25% సుంకం అనేది ఇప్పటికే వసూలు చేస్తున్నారు. అయితే ఈ సుంకాలను ఇప్పుడు డబుల్ చేస్తూ 50% సుంకాలు 50%గా వాటిని మార్చడం జరిగింది. దీని వెనకాల మరొక ప్రధాన కారణం కూడా ఉంది. ఎప్పుడైతే భారత్ రష్యాతో చమురు ఒప్పందాన్ని చేసుకుందో ఈ చమురు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తను యొక్క సుంకాలను పెంపును నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 50% పెంచడం జరిగింది. ఈ రకంగా భారత్ను కొంత ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నాలు చేసినట్లే తను అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ట్రంప్ ఎప్పుడైతే భారత్ నుంచి ఎగుమతులు అనేవి అమెరికాకు వెళ్ళినప్పుడు వాటి మీద 50% సుంకాలను పెంపుదల అనేది విధించారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా అసలు భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనికి ఏ రకంగా బుద్ధి చెబుతుందనేటువంటి సస్పెన్స్ అనేది మొదటి నుంచి క్రియేట్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాన్ని భారత్ అటు ప్రభుత్వ పెద్దలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే గతంలో అమెరికా నుంచి డిఫెన్స్ డీల్స్ అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. అణు ఆయుధాలకు సంబంధించి రక్షణ రంగంలో కొన్ని పరికరాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు $3.6 బిలియన్ ఒప్పందం అనేది ఉంది. ఈ ఒప్పందాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రస్తుతం భారత్ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ట్రంప్కు షాక్ ఇచ్చింది. మరోవైపు వాషింగ్టన్ పర్యటన ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన చేయాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి ఇది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ పెంచినటువంటి సుంకాల పెంపుదలకు ఇది కౌంటర్గానే భావించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 25%గా ఉన్నటువంటి సుంకాలను 50% పెంచి ఇటు భారత్ యొక్క ఎగుమతుల మీద వాటిని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేశారో దానికి ధీటైనటువంటి సమాధానంగానే ఈ యొక్క $3.6 బిలియన్ యొక్క డిఫెన్స్ డీల్స్ ను రద్దు చేసుకోవడం అనేది దానికి కౌంటర్ గా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఇదిలా ఉంటే మరోవైపు మరికొన్ని 2-3 రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే గతంలోనే ఇటు ఉక్రెయిన్కు రష్యాకు మధ్య ఆ భీకరమైనటువంటి యుద్ధం అనేది గత కొంతకాలం నుంచి కూడా జరుగుతోంది. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ యుద్ధానికి సంబంధించి కొంత శాంతించాలి రష్యా. ఇద్దరు ఇటు రష్యా అధ్యక్షుడు అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చించుకొని కొంత యుద్ధం విషయంలో వెనకడుగు వేయాలి, కొంత శాంతిని పాటించాలనేటువంటి విషయాలను గతం నుంచే డొనాల్డ్ ట్రంప్ తెలియజేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ట్రంప్ పుతిన్ యొక్క భేటీ అనేది జరగబోతోంది. ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం పాల్గొనబోతున్నారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది రిపోర్టర్లు డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించారు. ఒకవేళ ఈ చర్చలు ఫలిస్తే భారత్ మీద పెంచినటువంటి సుంకాలనేవి తగ్గిస్తారా? 25%గా ఉన్నటువంటి సుంకాలను 50%కి పెంచారు కాబట్టి దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఒకవైపున మనం చూసినట్లయితే 50% సుంకాలను పెంచడం కారణంగా ఇవి ఎక్కువగా ఎగుమతులు అనేవి అమెరికాకు వెళ్ళినప్పుడు తక్కువ ధరలకు లభించేటువంటి మెడిసిన్ అనేది దాదాపు 50% ఎగుమతులు అనేవి ఇండియా నుంచే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అటువంటి మెడిసిన్ జనరిక్ మెడిసిన్ అంతా కూడా రేట్లు అనేవి పెరిగిపోతాయి కాబట్టి మధ్యతరగతి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు కావచ్చు అలాగే మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జనరిక్ మెడిసిన్ ఇప్పటి వరకు కొనుగోలు చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా 25% రేట్లు పెరిగిన తర్వాత మరింత ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంటుంది. వీటి మాత్రమే కాదు దుస్తుల ధరలు పెరుగుతాయి, అలాగే మసాలాలు దినుసులు పప్పులు
చిన్న వ్యాపారులు కూడా ఇందులో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ట్రంప్ ఈ విషయంలో ఆలోచించాలి అని ఇప్పటికే మాజీ అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బైడెన్ సలహాదారుడు, ఇండియన్ మూలాలు కలిగినటువంటి అజయ్ భుటోరియా ఇప్పటికే తెలియజేశారు. ట్రంప్ యొక్క నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. సో ఇదే అంశాలకు సంబంధించి ఇప్పుడు రష్యా మరోవైపున ఇటు అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ చర్చలు ఫలించిన తర్వాత ఒకవేళ భారత్ మీద విధించినటువంటి సుంక పెంచినటువంటి సుంకాలను తగ్గిస్తారా, తిరిగి 50% కాకుండా 25% ఉంచుతారా అని ప్రశ్నించినప్పుడు ఆ సమావేశం అనేది ముగిసిన తర్వాత తాము ఆలోచిస్తాం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ 50% పన్నులు చెల్లించాల్సిందే అనేటువంటి విషయాన్ని, సుంకాలను చెల్లించాల్సిందే అనేది ట్రంప్ చెబుతున్నటువంటి మాట. ఆయన ఆ మాటను దాటవేస్తూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ రకంగా ఒకవైపున ట్రంప్ ఇలాంటి చేష్టలు చేస్తూ ఉండగానే వాటికి కౌంటర్లు ఇస్తూ ఉంది భారత్. ఇప్పుడు తాజాగా $3.6 బిలియన్ డిఫెన్స్ డీల్స్ ను రద్దు చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇది ఖచ్చితంగా అమెరికాను కొంత సంక్లిష్టంలో కొంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేటువంటి నిర్ణయంగానే భావించాల్సి ఉంటుంది. మరి దీని మీద ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రత్న, ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఆల్రెడీ రక్షణ రంగానికి సంబంధించి అవి చాలా కీలకమైన విషయాలు చెప్పారు మీరు. వీటన్నింటినీ కూడా మనం ఆపేస్తే యుఎస్కి పంపకుండా అంటే ఇవన్నీ కూడా ట్రంప్ ముందే గ్రహించి ఉండరనుకోవచ్చా? ఎట్లా అంటే ఖచ్చితంగా ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఉందో ఆ ఊరికి ఈ ఊరు ఎంతే దూరం ఉంది అనే సామెత ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా ట్రంప్ ఎందుకు ఇలాంటి దుందుడుకు చర్యలకి పాల్పడుతూ ఉన్నారనుకోవచ్చు. అండ్ దీనివల్ల ప్రజెంట్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల, ఇప్పుడు మనం ఏవైతే చర్చిస్తున్నామో ఆ నిర్ణయాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది యుఎస్కి అనుకోవచ్చు? ఎస్, గతంలో కూడా కొన్ని కీలక విషయాలను కూడా మనం ట్రంప్ సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా చూడటం జరిగింది. గతంలో వీసాల విషయంలోనూ ఇలా కొంత ప్రవాస భారతీయులు అక్కడ ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించారు. ఆ తర్వాత తను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా తన దేశానికి ప్రయోజనం చేకూరాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇది అప్పటికే ఉన్నటువంటి మిత్ర దేశాలను అతన్ని గౌరవిస్తూ, అమెరికాని గౌరవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి చర్యలుగానే ఆ రకమైనటువంటి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే రష్యాకు అమెరికాకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి భారత్ ఎప్పుడైతే రష్యాతో దోస్తీ కట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుందో దాన్ని జీర్ణించుకోలేకనే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇలా ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే చాలా విలువైనటువంటి చమురును కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ ఒప్పందం చేసుకున్న తర్వాత అది భారత్లోని అనేక రంగాలకు చాలా మేలు చేసినటువంటి వ్యవహారంగా ఉంది. భారత్ యొక్క అంటే ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సో దీన్ని ఎలాగైనా సరే సంక్లిష్టంలోకి నెట్టాలి, ఇట్లా ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి, తన శత్రువుతో తనను కాదనుకున్న వాళ్లతో ఇట్లా మిత్రత్వం పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతోనే భారత్ను కొంత ఒత్తిడికి గురి చేయడంలో భాగంగా ఈ యొక్క సుంకాల పెంపు అనేది చేశాడు. 25% ఉన్న సుంకాలను 50% పెంచాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కానీ భారత్ ఇక్కడే ఒక కౌంటర్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిఫెన్స్ డీల్స్ ను రద్దు చేసుకోవటం, అక్కడ ఉన్నటువంటి సమావేశానికి వెళ్లకుండా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ పర్యటనను వాషింగ్టన్ పర్యటనను పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవడంతో ఒక కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎగుమతులకు 50% సుంకంతో పాటు, పెంచిన సుంకంతో పాటు అక్కడి నుంచి అమెరికా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నటువంటి వాటి మీద 0 ట్యాక్స్ ఇవ్వాలి. అంటే తమ దగ్గర నుంచి ఎటువంటి ట్యాక్స్ అనేది, తమ ప్రొడక్ట్స్ మీద ఎటువంటి ట్యాక్స్ అనేది తీసుకోవద్దు అనేది ఆయన ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఎక్కడి నుంచి వెళ్తున్నటువంటి వస్తువులన్నిటికీ 50% సుంకాన్ని విధిస్తూ ఉన్నారు. కానీ అమెరికా నుంచి వచ్చినటువంటి వస్తువులకు మాత్రం 0 ట్యాక్స్ విధించాలంటూ కూడా కొంత వికృతమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నట్లుగానే భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. భారత్ దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే దిశలో భాగంగానే ప్రస్తుతానికి $3.6 బిలియన్ యొక్క ఒప్పందాన్ని, డిఫెన్స్ డీల్స్ ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్న.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు అధికారులు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్కు ఎల్లో అలర్ట్ ఆల్రెడీ జారీ చేసింది వాతావరణ శాఖ. అలర్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. అటు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్కు ఎల్లో అలర్ట్ ఆల్రెడీ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? వర్షం పడబోతోంది అంటే చాలు హైదరాబాదీ వాసి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి నేపథ్యంలో మళ్ళీ నిన్నటి సీనే వాళ్ళు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా వాతావరణ శాఖ ఏం చెప్తోంది? రమణ, తెలంగాణకు మరో భారీ వర్ష సూచన కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మరో కొద్దిసేపట్లోనే తెలంగాణలో 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారికంగా ప్రకటన చేసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 గంటల పాటు నాన్ స్టాప్గా వర్షం పడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక మిగిలిన కొన్ని జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్తుంది. దాంతోపాటుగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఆయా ప్రాంతాలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే ముఖ్యంగా సంగారెడ్డి, కామారెడ్డి, అదేవిధంగా మెదక్, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్కు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉండేవారు ఎవరు కూడా ముఖ్యంగా రైతులు ఉంటే రైతులు కానీ ప్రజలు ఎవరు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పింది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా చెప్పింది. ఇక హైదరాబాద్ పరిస్థితి చూస్తే మాత్రం ఇక రాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం కూడా హైదరాబాద్ నగర వాసులంతా కూడా చిగురు టాకుల్లా వణికిపోయారు. సో ఇప్పుడు మరో 2 గంటల్లో హైదరాబాద్కి భారీ వర్ష సూచన ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పడంతో మొత్తం హైదరాబాద్ వాసులందరూ కూడా ఒక్కసారిగా భయపడాల్సిన పరిస్థితి కూడా. అంటే కారణం ఏంటి? వాహనదారులు అంటే ముఖ్యంగా ఈ యొక్క ఆఫీస్ వేళలు పని వేళలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ వర్షం పడుతుండటంతో ఒక్కసారిగా ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమయం కావడంతో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండడము, కనీసం ఆ రోడ్లన్నీ కంప్లీట్గా బ్లాక్ అవడం, సో వాహనదారులు ముందుకెళ్ళలేని పరిస్థితి. సో ఇప్పుడు మరో 2 గంటల్లో హైదరాబాద్కి భారీ వర్ష సూచన ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి సో నగరవాసులందరూ కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న కురిసిన వర్షానికే మొత్తం జనజీవనం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా ఉన్నది. ఎందుకంటే దాదాపుగా 2 గంటల పాటు నాన్ స్టాప్గా హైదరాబాద్లో వర్షం పడడంతో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. చాలా చోట్ల నీరన్నీ కూడా ఆగిపోవడంతో వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా తలెత్తింది. 2-3 గంటల పాటు అలానే ఉండిపోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క ఐటీ ఏరియాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా గంటల తరబడి ట్రాఫిక్ ఉంటుంది. సో ఇక వర్షం పడితే చాలు, చినుకు పడితే చిత్తడన్నట్టుగా ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా చిన్న వర్షానికే పెద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇక భారీ వర్షం వస్తే మాత్రం దాదాపుగా 3-4 గంటల సమయం పడుతుంది. అంటే ఐకే సెంటర్ నుంచి హైటెక్ సిటీకి రావాలంటే అది మనకి 2 లేదా 3 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 2-3 కిలోమీటర్లు అంటే 5-10 నిమిషాలు, అంటే ఒక 10-15 నిమిషాల్లో మనం వెళ్ళొచ్చు ఆ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా. కానీ దాదాపు 3 గంటల సమయం ఐకే నుంచి ఈ యొక్క హైటెక్ సిటీ సిగ్నల్స్ దగ్గర రావాలంటే 3 గంటల సమయం పట్టిందంటే సో ఇక ఏ స్థాయిలో ట్రాఫిక్ అవుతుందో అది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ అధికారులందరూ కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. కాబట్టి అధికారులంతా కూడా సమన్వయంగా పనిచేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది వాహనదారులకి. కానీ సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు మనకి
రెయినీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు ఆగిపోతున్నాయి అని చెప్పేసి కొన్ని ప్లేసులను గుర్తించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. ముఖ్యంగా దాదాపుగా 20-25 ప్లేసులను గుర్తించారు. సో ఆయా ప్రాంతాలలో నీటిని అక్కడ వాటర్ ఆగిపోవడం వల్ల పూర్తిగా వాహనాలన్నీ కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని ద్వారా వెంటనే కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. సో మరి అందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అంటే వర్షం పడ్డప్పుడు ఆయా ప్రాంతాలను వెంటనే బ్లాక్ చేయడం కానీ, వెంటనే అక్కడ నుంచి ఏరే దారి మళ్లింపు చేయాలి ట్రాఫిక్ కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, ఎస్డిఆర్ఎఫ్ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ ఎప్పటికప్పుడు ICCC అంటే మనకి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం నమోదైనప్పుడల్లా కూడా పరిస్థితిని సమీక్షిస్తారు కాబట్టి సీసీ కెమెరాల ద్వారాగా. సో నిన్న కూడా చూస్తే దాదాపుగా 11 గంటల సమయంలో సిఎస్ రామకృష్ణారావు దాదాపుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు మరో 2 గంటల్లో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయడం, అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడైతే ముఖ్యంగా ఈ యొక్క వాటర్ ఆగిపోతుంది అమీర్పేట మెట్రో స్టేషన్ కింద కూడా కంప్లీట్ గా 3-4 అడుగుల మేర వాటర్ ఆగిపోతుంది. దానివల్ల పూర్తిగా ట్రాఫిక్ ట్రాఫిక్ మొత్తం కూడా ఆ విధంగానే వాహనాలను కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సో ఇప్పటికైనా సరే అధికారులు సమన్వయంతో పనిచేసుకొని మరో 2 గంటల్లో హైదరాబాద్కి భారీ వర్ష సూచన ఉంది కాబట్టి సో అలర్ట్ చేస్తే మాత్రం కొంత ఉపశమనం అనేది వాహనదారులకు లభిస్తుంది. లేకపోతే మాత్రం మరోసారి నిన్న జరిగినటువంటి పరిస్థితే మరోసారి జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా మనకి కొందరి నుంచి సమాచారం ఉంది. సైదులు ముఖ్యంగా ప్రతి చోట కూడా ఒకేలా ఉండదు, అంటే ట్రాఫిక్ కావచ్చు అండ్ ఆ వర్షం ఎక్కువగా పడ్డం కావచ్చు ఇవన్నీ, అండ్ నాలాలో మూసుకుపోవడం ఇవన్నీ కూడా. అయితే పర్టికులర్గా కొన్ని కీలకమైన ప్రదేశాల్లో ఖచ్చితంగా వర్షపు చుక్క పడిన ప్రతిసారి కూడా అక్కడ ప్రమాదం ముంచుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్పినట్టు ట్రాఫిక్ జామ్స్ అవ్వచ్చు, వర్షం నీరు నిలిచిపోవడం అవ్వచ్చు. సో ఇలాంటి ప్రాంతాలనే ముందే గుర్తించే మెకానిజం లేదా, ఇలాంటివి ఏం చేయట్లేదా? అంటే సగటు హైదరాబాదీ ప్రశ్నిది, అంటే రోడ్లపైకి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు పడుతున్న బాధలు ఇవి. దీనికి సంబంధించి ఏమైనా స్పెషల్గా కేర్ తీసుకుంటున్నారా? అఫ్ కోర్స్ హైడ్రా కావచ్చు, ఇంకా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇంకా మీరు చెప్పినట్టుగా ఆ అలర్ట్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆ నాలాలోవి క్లియర్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇదంతా జరిగాక అండ్ ముఖ్యంగా కీలకమైన ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా అటువంటి ప్రాంతాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఎస్ రమణ, వాస్తవంగా ఇప్పుడు మనకి అలాంటి ప్లేసెస్ అన్ని కూడా గుర్తించారు. దాదాపుగా 20 నుంచి 25 ప్లేసెస్ ముఖ్యంగా వాటర్ కంప్లీట్గా ఆగిపోతున్నాయి. అక్కడ వెంటనే వాహనాలు కూడా ఆగిపోవడం, దానివల్ల ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి కూడా గుర్తించారు. అయితే అది వర్షం కురుస్తున్న స్టార్టింగ్ సమయంలోనే వెంటనే ఆ రోడ్డుని బ్లాక్ చేస్తే ఏ వాహనాలను ఏరే దారి అంటే ఏరే మళ్లింపు చేయొచ్చు అనమాట. మరోవైపు నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా సూచన చేయొచ్చు. కానీ వర్షం ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది ఒకవైపు వాతావరణ శాఖ చెప్తూనే ఉంది. కానీ వర్షం కొద్దిసేపు కురిసి మళ్ళీ వెళ్ళిపోతుందేమో, మళ్ళీ అది వస్తుందో, అంత పెద్ద భారీ వర్షం నమోదు అవుతుందో లేదో అన్నట్టుగా కొంత అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి ఒకసారి మనకి గత 2-3 రోజుల నుంచి కూడా అంటే మనకి వర్షం పడ్డ రోజు దాదాపుగా అమీర్పేట మెట్రో స్టేషన్ కింద 3-4 అడుగుల మేర వర్షం నిలుస్తుందంటే అది ఎంత నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అక్కడ వాటర్ ఎందుకు నిలుస్తున్నాయి, 3-4 అడుగుల మేర ఎందుకు అక్కడ ఆగిపోవాల్సిన అవసరం ఉంది? అక్కడ ఏమన్నా మ్యాన్ హోల్స్ అనేవి కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయా, లేకపోతే అసలు ఆ వాటర్ అక్కడ ఆగడం గల కారణాలు ఏంటి? దానికి ఏం చేయాలి? ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? ఆగకుండా ఏం చేయాలి? ఎందుకంటే అది చాలా మెయిన్ రోడ్డు, కంప్లీట్గా అక్కడ వాటర్ ఆ విధంగా 3-4 అడుగుల మేర అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఆగిపోతున్నాయి అంటే దాదాపుగా మనకి ఎల్బీ నగర్ ఇటు నుంచి మనకి హైత్ నగర్ ఇటు వాహనాలన్నీ కూడా అంటే మియాపూర్కి వెళ్ళే వాహనాలన్నీ కూడా ఈ అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర రాగానే ఆగిపోతున్నాయి. అలా ఆగిన అప్పుడల్లా దాదాపుగా గంట సమయం పడుతుంది, అంటే వాటర్ మళ్ళీ కంప్లీట్గా వెళ్ళిపోయేందుకు. సో ఆ సమయంలో దాదాపుగా మనకి అమీర్పేట నుంచి పంజాగుట్ట, ఎర్రమంజిల్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, నాంపల్లి కానీ, కోటి కానీ, అదేవిధంగా మనకి మలక్పేట కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అంటే ఇంత మేర ట్రాఫిక్ ఆగాల్సిన పరిస్థితి అనమాట. అంటే గంటల తరబడి వాహనాలన్నీ కూడా రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి. సో అందుకు ఇలాంటి బ్లాకులు అన్ని కూడా గుర్తించారు, ముఖ్యంగా 20 నుంచి 25 గుర్తించారు. మరి గుర్తించినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాతావరణ శాఖ మనకి మరో 2 గంటల్లో హైదరాబాద్కి భారీ వర్ష సూచన ఉన్నట్లు కూడా మనకి ప్రకటన చేసింది. ప్రకటన రాగానే ఆ ప్లేస్లలో అధికారులు అందరూ కూడా అధికారులు అంటే ముఖ్యంగా హైడ్రా కానీ, అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ కానీ, ట్రాఫిక్ కానీ ఆయా ఆ ప్లేస్లలో బ్లాకులను గుర్తించారు కాబట్టి వెంటనే అలర్ట్గా ఉండి అక్కడ ఉండి వాహనదారులకు ఎప్పటికప్పుడు సూచన చేస్తూ అవసరమైతే భారీ వర్షం వస్తుంది, అక్కడ 1 అడుగు మేర నీళ్లు ఆగిపోతున్నాయి, సో మరి నిమిషాల వ్యవధిలోనే
2 అడుగులు 3 అడుగుల మేర కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనగానే వెంటనే దాన్ని బ్లాక్ చేసి అక్కడ నుంచి పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ సైడ్ వాహనాలు మళ్లించడం కానీ లేదంటే పంజాగుట్ట నుంచి మనకు బేగంపేట సైడ్ వాహనాలు మళ్లించడం కానీ చేస్తే మాత్రం కొంత ఉపశమనం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు చేయడం లేదు. అదే పెద్ద విమర్శలు ఫాలో అవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల నుంచి కూడా ఈ అధికారులపైన పెద్ద ఎత్తున విమర్శలు రావడానికి గల కారణం అదే. సమన్వయం లోకపోవడం కారణంగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే నిన్న దాదాపుగా వాహనాలన్నీ కూడా గంటల తరబడి 3-4 గంటల పాటు కూడా రోడ్లపై వేచి చూడాల్సిన పరిస్థితి. మెట్రో అయితే చెప్పనక్కర్లేదు. మెట్రో అయితే కనీసం ఎలాడుతూ పోయే పరిస్థితి దాపురించింది. అంటే మెట్రో డోర్స్ అన్ని కూడా మనకి ఎక్కగానే క్లోజ్ అవుతాయి, సెకండ్ లెవెల్లోనే క్లోజ్ అవుతాయి. సో అది వెళ్ళిన తర్వాత మరో మెట్రో 2 నిమిషాలు 3 నిమిషాల వ్యవధిలో వస్తుంది. కానీ నిన్న మెట్రో స్టేషన్ల పరిస్థితి చూస్తే మాత్రం కనీసం డోర్స్ ఓపెన్ అయినా సరే వాటిని పట్టుకొని అయినా సరే మేము ఇంటికి వెళ్తామనే పరిస్థితి దాపురించిందంటే ఏ స్థాయిలో ట్రాఫిక్ సమస్య ఉంది, ఏ స్థాయిలో ఇక్కడ ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫీస్ వేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుందని సమాచారం తెలిస్తే వెంటనే ఆఫీస్లోనే వెహికల్స్ పెట్టి వాళ్ళు రోడ్లపైకి వచ్చి వెహికల్స్ బుక్ చేసుకొని మెట్రో ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఒక్కోసారి వెహికల్స్ కూడా బుక్ కానటువంటి పరిస్థితి వస్తుంది వర్షం సమయంలో. కాబట్టి సో ఏదేమైనా ఇప్పటికైనా సరే మనకి ఇప్పుడు ఈ నెల కానీ వచ్చే నెల కూడా కంప్లీట్గా రెయినీ సీజన్ కాబట్టి సో వర్షం ఎప్పుడు వస్తుంది, ఏ సమయంలో వస్తుంది అనేది ఎప్పటికప్పుడు చాలా స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి సో ఆ సూచన మేరకు ట్రాఫిక్, SDRF, హైడ్రా వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తే మాత్రం కొంత ఉపశమనం అనేది లభిస్తుంది వాహనదారులకు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరపొద్దని నిర్ణయించింది. ఎలాంటి సినిమా షూటింగ్లకు అనుమతి కూడా ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఆదేశాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తప్పంటూ హెచ్చరిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్లోని అన్ని యూనియన్స్ ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది. వాళ్లతో ఎలాంటి చర్చలు సంప్రదింపులు చేయకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని సూచించింది. అంతేకాదు స్టూడియోలు, అవుట్డోర్ యూనిట్లు, మౌలిక వస్తువుల యూనిట్ సభ్యులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించకూడదని తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ నిబంధనలు అమల్లో ఉంటాయంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఈ టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్స్ పడేటువంటి ఛాన్స్ ఉంది, అంటే దీనిపై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఒక రకంగా సంచలన నిర్ణయం చెప్పాలి. ఇప్పటికే గత 5 రోజుల నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులు నిరసన బాట పట్టారు. సినీ కార్మికులు పూర్తిగా తమ విధులను ఆపివేస్తూ తమ యొక్క వేతనాలను 30% పెంచాలి, పెంచినటువంటి వేతనాలను ఇమ్మీడియట్గా ఆ రోజు పనిచేసిన కార్మికుడికి సాయంత్రం పని పూర్తయిన వెంటనే అందించాలి. ఇది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. 5 రోజుల నుంచి ఇదే మాట మీద ఉన్నారు. ఖచ్చితంగా వేతనాలను పెంచాల్సిందే, పెంచినటువంటి వేతనాలను అదే రోజు ఆ కార్మికుడికి అందించాలనేటువంటి విషయాలను తెలియజేస్తూ కూడా సమ్మెబాట పట్టారు. మొత్తం హైదరాబాదు మహానగరంలో ఎక్కడెక్కడైతే ప్రధాన స్టూడియోలలో షూటింగులు జరుగుతూ ఉంటాయో ఆ షూటింగుల్లో కార్యకలాపాలనేవి పూర్తిగా నిలిచిపోయాయి. సినిమాల షూటింగ్లకు సంబంధించి కావచ్చు, అలాగే సీరియల్ షూటింగ్లన్నింటిని కూడా బంద్ చేసి వైపున ప్రొడ్యూసర్లతో తమ చర్చలకు కూరుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా చర్చలు అనేవి సఫలం కాకపోవడంతో పైగా కొంతమంది నిర్మాతలు తమకు అంటే పనిరానటువంటి వాళ్ళు కూడా మెంబర్లుగా ఉండి ఈ రకంగా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి మాటలు కూడా తమను ఇబ్బందులకు గురి చేశాయి అనేది సినీ కార్మికులు మొదటి నుంచి తెలియజేసినటువంటి మాట. వీటన్నిటికి సంబంధించి అసలు ఈ వివాదం అనేది ఎలా ముగుస్తుంది, చర్చలు సఫలీకృతం అవుతాయా లేదనేటువంటి విషయాలు కూడా ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది. పైగా ఇప్పటికే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశం తర్వాత అవసరమైతే మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటామనే విషయాన్ని తెలియజేశారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలుస్తాము అనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. అసలు తమకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు ఏం న్యాయం చేస్తారో ఆయన్ని సంప్రదిస్తాము అనేటువంటి విషయాలను కూడా ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులు తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఒకవైపున ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఒకవైపున సమ్మె కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు ఒక్కసారిగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఒక స్పష్టమైనటువంటి ప్రకటనను ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ షాక్ ఇస్తూ కొన్ని కీలక ఆదేశాలను జారీ చేశారు. అసలు సినీ కార్మికులు ఆ విభాగాలకు సంబంధించినటువంటి యూనియన్లు సభ్యులందరూ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఉన్న పలానా సమ్మెబాట పట్టి సినిమా షూటింగ్లకు సంబంధించి ఇబ్బందులు క్రియేట్ చేశారు కాబట్టి ఇక మీదట తమ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఎటువంటి షూటింగ్లు అనేవి జరపొద్దు అనేటువంటి విషయాన్ని ఇటు ప్రొడ్యూసర్లకు ఆయా ప్రొడక్షన్ హౌస్లకు కూడా తెలియజేశారు. వారికి తెలియజేయడంతో పాటు మరోవైపు ఎక్కడెక్కడైతే ప్రధానంగా షూటింగులు నిర్వహించేటువంటి స్టూడియోలు ఉంటాయో, ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సారథి స్టూడియోస్ కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, ఇలా ఆయా స్టూడియోస్లలో ఇండోర్ షూటింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ షూటింగ్లను కూడా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా షూటింగ్లు అక్కడ చేయడానికి వీల్లేదు, పూర్తిగా కార్యకలాపాలను ఆపండి. అలాగే ఇతర ప్రాంతాలకు షూటింగ్కు తీసుకెళ్లే అవుట్డోర్ యూనిట్లను కూడా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ యూనిట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్డోర్కు తీసుకెళ్లొద్దు అనేటువంటి ఆదేశాలు అనేవి ఫిలిం ఛాంబర్ నుంచి చాలా స్ట్రిక్ట్గా వచ్చాయి. సో దీన్ని బట్టి ఖచ్చితంగా సినిమా కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను వీళ్ళు ఆగ్రహం చెంది ఖచ్చితంగా వాళ్లకు తగిన అంటే గుణపాఠం చెప్పాలన్నటువంటి నిర్ణయంతోనే ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడైతే షూటింగ్లను అంటే పనులను బంద్ చేస్తూ షూటింగ్లు జరగకుండా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో దానికి బదులుగా ఇలా పూర్తిగా షూటింగ్లు ఆపేసి తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఎటువంటి షూటింగ్ అనేది జరగడానికి లేదు, అవుట్డోర్ యూనిట్లు వెళ్లకుండా మరోవైపున వివిధ స్టూడియోలు కూడా సినిమా షూటింగ్లను జరపకుండా ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది దానికి కౌంటర్ గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే 5వ రోజు ఆందోళనలు అనేవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో ఇప్పటికే వందలాది మంది కార్మికులు రోడ్డున పడి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్లను వినిపిస్తూ ఉన్నారు. మరోవైపు చిత్రపురి కాలనీలో రోజువారీ పనులు చేసుకునేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, షూటింగ్లకు వెళ్లే వాళ్ళందరూ కూడా అక్కడకు తమకు పనుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రత్న.